నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పెట్టే నైవేద్యాల్ని ఒక్కొక్క నైవేద్యం మనం చేసి చూపిస్తున్నాం. మరి ఈరోజు ఏం నైవేద్యం చూపించబోతున్నాం? రవ కేసరి చూపిద్దాం. ఇప్పటిదాకా వేటికి కొలతలు చెప్పలేదని చాలా మంది అడుగుతారు. పక్కా కొలతలతోటి అసలు చెడకుండా మంచి చిట్కాతోటి చెప్దాం. షూర్, ఓకే, తప్పకుండా. ముందు కాస్త మూకుడు పెట్టుకుందాం, స్టవ్ వెలిగిద్దాం. ఓకే, మనం ఈ గ్లాస్ కొలతాం అంతే. ఈ గ్లాస్తో అంటే ఏ గ్లాస్ మీరు కొలత తీసుకుంటే అది. దీంతో ఒక గ్లాస్ రవ్వ అయితే ఒక గ్లాసుకి కొంచెం తక్కువగా నెయ్యి, అంటే 3/4 గ్లాస్ సరిపోతుంది. గ్లాస్ వేసుకోవచ్చు నెయ్యి. తర్వాత గ్లాసున్నర పంచదార. ఇదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు. సూపర్. ఇంకొకసారి చెప్పండి రమగారు. ఒక గ్లాసు రవ్వ, ఇంకొక గ్లాసు నెయ్యి, గ్లాసున్నర పంచదార, 4 గ్లాసులు నీళ్లు. ఓకే ఓకే. జీడిపప్పు అవన్నీ మన చాయిస్, ఎన్ని వేసుకుంటే అన్నీ. ఓకే, గ్లాస్ కొలతతోటి మనం అంటే నేను కొంచెం గ్లాసుకి తక్కువే వేస్తే వేయచ్చు. ఇంత నేను ఇదిగో కొంచెం తక్కువగా. ఓకే, ముందు కొంచెం నెయ్యి వేసి మొత్తం అంతా వేయద్దు, వేసి జీడిపప్పులు వేయించి తీసేసుకుందాం. ఎలాగో మనం మూకుడు పెట్టాం కాబట్టి ముందు జీడిపప్పులు వేయించేసుకుందాము. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు ముందు జీడిపప్పు వేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ ఇది వేయక్కర్లేదన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగించడం, మళ్ళీ వేరే మూకుడు పెట్టడం. జీడిపప్పు వేగిన వాసన వస్తుంది చూస్తుంది. కొంచెం వేగే వరకే తొందరగా మాడిపోతాయి జీడిపప్పు. ఫుల్ జీడిపప్పులు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అవును, ఎవరి అలవాటు ప్రకారం వాళ్ళు. ఓకే, ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకుందాము. కొద్దిగా అట్టు పెట్టుకుందాం వెనక్కి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టినాం కదా, 1 కప్పు రవ్వ గ్లాస్తో కొలిసి ఇందులో పోసుకున్నారు. మీకు ఈజీగా ఉంటుందని అందులో పోసాను అంతే. వేయించేసేయండి బాగా. ఎంత బాగా వేగితే రవ కేసరి అంత బాగా వస్తుంది. దీనికి ఏం చేయాలంటే మనం దీంతో పాటుగా మనం నీళ్లు కొలిచి పెట్టుకుంటాం కదా, 1కి 4 అవి కాగబెట్టేసుకోవాలి. వేడి నీళ్లు పోస్తే ఏమవుతుందంటే మనకి రవ్వ ఉండలు గచ్చకాయలు కాకుండా లంప్స్ ఫామ్ అయితే మళ్ళీ ఆ లంప్ని నలుపుతూ ఉండాలి. నలపాలి, వాటన్నిటిని పోగొట్టాలి కదా. మనం ఇది వేగేసరికి అవి కాగొస్తాయి. అసలు ముందు కూడా పెట్టేసుకోవచ్చు. జీడిపప్పు వేయించడానికి ముందే నీళ్లు పెట్టుకుంటే మరిగిపోతాయి. ఆ మరిగిన నీళ్లు పోస్తే క్షణంలో మనకి రవ కేసరి తయారైపోతుంది. తర్వాత మోరోవర్ ఏంటంటే ఇందులో లంప్స్ రావడాలు అవి ఉండవు. నేను ఉప్మా కూడా అంతే చేయ. ఉప్మా కూడా వేడి నీళ్ళు పెట్టుకుంటాను నేను. అదే ఉప్మా తెల్ల రవ్వ మామూలు రవ్వైనా దానికైనా కూడా గోధుమ రవ్వ కూడా తొందరగా అవుతుంది. రెండోది ఏంటంటే ఈ ఉండలు అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆ ఉండలు అవి నలబటము ఆ బాధ ఉండదు. మన చూడు ఇట్లా ముద్దగా కనిపిస్తుంది కదా రవ్వ. మళ్ళీ చక్కగా ఉడికాక కూడా ఇదే రవ్వ పోళ్ళంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, వస్తువు బాగుంటుంది అన్నమాట. ఫుడ్ కలర్ వేసుకుంటారు జనరల్గా. అవునండి. అయితే నేను ఫుడ్ కలర్ ప్రిఫర్ చేయ ఎందుకో సంభవం అంటే ఆరోగ్యమా ఫుడ్ గ్రేడే కదా అని అనిపిస్తుంది, కానీ చాలా తక్కువ నాకు ఎల్లోగా రెడ్గా అలా ఉంటే ఇష్టం ఉండదు. అందుకని నేనేం చేస్తానంటే కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి పెడతాను. ఈ పక్కన పెట్టండి. అవునండి, కుంకుమ పువ్వు మనం ఖరీదు ఎక్కువ కదా, కొద్దిగా కొనుక్కున్నా కూడా అది చాలా రోజులు వస్తుంది. కొంచెం నలకంత వేసుకుంటాం, ఇలాంటి వాటి అప్పుడే కదా. ఇప్పుడు ఫుడ్ గ్రేడ్ కలర్ కొంటాము, ఇంత డబ్బా కొన్నాం అనుకో, ఎన్నిసార్లు వేస్తాం మనం? దానికి వేసేది కూడా ఒక చిటికెడు. అది నిలవ పెట్టాలి. మళ్ళీ ఇంకో నెల పోయాక మనం రవ కేసరి చేస్తే నెలకు ఒక్కసారి వాడే వస్తువు అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, పాత పడిపోతుంది. ఏమిటో ఇష్టం అయినా కూడా ఎందుకు కలర్ అనేసరికి అది మంచిది కాదేమో అలాంటి ఆలోచన వచ్చేస్తుంది. కొద్దిగా నాకు ఇష్టం, నేను వాడిని. అంటే బయట తినకుండా ఉండడం, ఏదో ప్రసాదం అనేది పెడతారు అనుకో తినేస్తాం, కానీ మనం ఇంట్లో చేసుకునే వరకైనా అవాయిడ్ చేసుకుంటే బెటర్ కదా. అదే అందంగా కనపడుతుంది, ఎల్లోగా. అవునవును, దాని మొహం అందంగా ఉంటుంది కాబట్టి మనకు అట్లా ఆసక్తి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకు బేసిక్గా కలర్ ఇంట్రెస్ట్ తక్కువ. మా కజిన్ సిస్టర్ ఒక ఆవిడ బీట్రూట్ రసం వేస్తారు, బాగుంటుంది, పింక్గా వస్తుందని చెప్పారు. నేను ట్రై చేయలేదు ఎప్పుడు. కాదనమ్మ గారు, ఇది గోల్డ్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ముదురు రంగు వచ్చేదాకా వేపుకుంటే వాసన బాగుండాలి. అప్పుడు మనకి ఇది
విరిబడి వస్తుంది అనమాట. ఇది పెద్ద పాత్ర ఎందుకు పెట్టుకున్నాం అంటే నీళ్ళు పోసుకోవడానికి వీలుగా. చిన్న గ్లాస్ దానికి ఇంత మూకుడు అక్కర్లేదు. మనం మొత్తం అంతా ఇంట్లో చేస్తాం కదా, మళ్ళీ పంచదార వేస్తాము. అవును. ఒకవేళ మనం మామూలు రోజుల్లో చేసుకున్నాం అనుకో, ఇది అంటే మెయిన్ ఐటెంగా చేసుకోం కదా. అవునండి. అప్పుడు కూడా ఈ గ్లాస్ నెయ్యి వేయకపోయినా హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ నెయ్యిగా ఇష్టం లేకపోయినా అదేలేండి కొంచెం తక్కువ నెయ్యి తగ్గించుకోవచ్చు. ప్రసాదంగా చేసేటప్పుడు మనం కొంచెం ధారాళంగా వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. తలా ఒక స్పూనే అంతే కదా. నీళ్ళు కూడా కాగుతున్నాయి రమ్మగారు. సిమ్లో పెడతా. ఇది వచ్చేసరికి సరిపోతుంది. చూడు చేయాలి, వేగిపోయింది చూస్తావా? అవునండి. నీళ్ళు పోసేద్దాం. నీళ్ళ స్టవ్ ఆపేసి దీంట్లో పెద్ద గిన్నె ఎందుకు పెట్టాను అని అడిగావా నువ్వు? కరెక్ట్గా సరిపోతుంది, అంటే చక్కగా ఉడకటానికి చక్కగా ఉంటుంది. అంటే మనం నీళ్ళు పోసేటప్పుడు కొంచెం చికాకు లేకుండా చుట్టూతా పడిపోకుండా నెయ్యితులు వేయించామా అదంతా స్పిల్ అయిపోతుంది. ఈ గిన్నెతో ఇంకా మనకు పని లేదు. ఈ మొత్తం నీరంతా ఇది పీల్చేస్తుంది. ఇప్పుడు ఇంత పలచగా ఉందా, చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. మనం పంచదార వేసాక మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది. నెయ్యి కూడా కనిపిస్తుంది. క్వాంటిటీ అలాగే పెరుగుతుంది. అవును, రవ్వ కొంచెమే కదా అనుకుంటాం, గ్లాసుడే అనుకుంటాం. దీంట్లో చూడండి నీళ్లు పోస్తున్నాం, పంచదార వేస్తున్నాం, సగానికి పైన కొద్దిగా స్పిల్ అవుతుంది. దీని మీదకి కరెక్ట్గా సరిపడే మూత పెట్టినా కూడా చేతుల మీద పడకుండా ఉడికిపోతుంది. ఇదే మనం ఉప్మా పూరి చేసుకోవాలనుకో, హల్వాతో పూరి, అప్పుడు 1కి 2 వేస్తారు. ఇంత నెయ్యి వేయం. హల్వా పూరి చేసేటప్పుడు నెయ్యి చాలా తక్కువ, ఊరికే కొంచెం నెయ్యి వేసి రవ్వ వేయించేసుకుని 1కి 2 పంచదార 1కి 1.5 వేస్తారు, కానీ నీళ్ళు మాత్రం 2 వేస్తారనమాట. అప్పుడు మనకు అది కొంచెం గట్టిగా ఉండలా రావాలి కదా, ఇది కొంచెం లూజ్గా వచ్చి మనకి అనుకొనుగ్గా వస్తుంది అనమాట. ఇందాకటి మొహం చూడు, ఇప్పుడు మొహం చూడు, చక్కగా తీసుకుంది వాటర్ అంతా. తీసుకుంటుంది. 2, 3, 4 విధానాలు ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు. నేను 4 పోస్తాను. లాస్ట్ టైం మనం చేసినప్పుడు కూడా నేను అలాగే చెప్పాను కదా. మొత్తం తీసేసుకుంది కదా. దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు పంచదార వేసేసుకోవాలి మనం. రవ్వ శాంతం ఉడికిపోయింది చూడు, నీకు టెక్స్చర్ ఎంత బాగా కనిపిస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. మొత్తం రవ్వ ఉడికిపోయింది, వేగింది, ఉడికింది కూడా. ఇప్పుడు మనం 1కి 1.5 పెట్టుకున్నాం. ఇదే గ్లాసు మనం నెయ్యి ఏ గ్లాస్తో పెట్టుకున్నామో అదే గ్లాస్ పంచదార. నెయ్యి, రవ్వ, నీళ్లు అన్నీ ఒకే దీంతో ఒకే పాత్రతోటి 1:1:1:1.5. మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది రమ్మగారు. అవుతుంది, మరి పంచదార వేసాం కదా. పంచదార వేసేసరికి పలచబడుతుంది, పలచగా అవుతుంది. అది మెల్లిగా పంచదార కరిగి కాస్త పాకం రావాలి. ఆల్రెడీ ఇప్పుడు 2 వేడిగా ఉన్నాయి. అవును, రవ్వ బాగా ఉడికి వేడిగా ఉందా, స్టవ్ వేడికి గిన్నె వేడి. పంచదార వేసేసరికి ఇదిగో ఇమీడియట్గా కరిగిపోయింది చూడు. పంచదార భావకం కనిపించట్లేదు నీకు, రవ్వ పలచబడింది. ఇది మళ్ళీ చిక్కబడాలి. ఈ లోపల ఏం చేస్తామంటే మనం ఇంకా నెయ్యి ఉంచుకున్నాం కదా, మెల్లిగా కొంచెం కొంచెం వేసుకుంటే. రవ్వ కేసరిలో ఏంటంటే కొంచెమే వేయక్కర్లేదు, వేసేసేయచ్చు. ఓకే, పర్వాలేదు. అది కొద్ది కొద్దిగా వేసేది. చక్కెర పొంగల్కి కొంచెం కొంచెం వేసుకోవాలి. అది అన్నం అడుగంటుతుంది కాబట్టి దీనికి ఆ సమస్య ఉండదు. నీకు లమ్స్ లేవు చూసావా ఎక్కడ, ఈ ఉడుకు పడుతుంది చూడు. ఇలా వస్తాయి బుడగలు. నెయ్యి తేలుతుంది. నెయ్యి తేలుతుంది. మనం పైన వేసాంగా, ఇప్పుడు వేసిందే ఇది. ఇంకా కొంచెం నెయ్యి పీల్స్తుంది, మెల్లిగా వదిలి పెడుతుంది అనమాట. అది చూడు, అట్లా బబ్లింగ్ రావాలి. బుడగలు వస్తున్నాయి చూడు, వస్తే అప్పుడు పంచదార పాకం వచ్చేసినట్టు అనమాట. ఇది ఒక 10 నిమిషాలు ఇలా వేడివేడిగా మనం తీసినప్పుడు మనకి ఇట్లా కనపడుతుంది. ఒక పావు గంట అయ్యేసరికల్లా చక్కగా సెటిల్ అవుతుంది. మధ్యాహ్నానికి సాయంత్రానికి కూడా మనం చక్కగా స్పూన్తో ముక్కల్లా కాదు, గుజ్జులాగానే వస్తుంది. 3 వేసామనుకో కొంచెం ముక్కగా అవుతుంది మధ్యాహ్నానికి. ఇది అట్లా అవదనమాట. 4 వేసేసరికల్లా ఏమవుతుందంటే మనకి లూజ్గా వస్తుంది, ఎక్కువసేపు బాగుంటుంది. ప్రసాదం అప్పటికప్పుడు పళ్ళెల్లో పెట్టుకుని తినేది కాదు కదా. అవును, సాయంకాలం దాకా ఎవరో ఒకళ్ళకి ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఇందులో ఏదైనా మార్పు చేయదలుచుకుంటే 1 గ్లాస్ నీళ్ళు తక్కువ పోసుకోవచ్చు. ఓహో, 3 పోస్తే ఇంకొంచెం గట్టిగా వస్తుంది, తొందరగా ఈ వెంటనే ఖర్చు అయిపోయేటట్టయితే. ఇది ఇంకొక గంట నిలవ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే స్టాండింగ్ టైము 1 డే పూర్తిగా ఉంటుంది, తీసి పెట్టడానికి వీలుగా ఉంటుంది.
నాకు బేసిక్గా ఇది ఇష్టం చేయ బాగా. రవ కేసరి ఇష్టం. రవ కేసరి, రవ్వ లడ్డు చాలా ఎక్కువ ఇష్టం. మొట్టమొదట ఫస్ట్ టైం నా అంతటి నేను చేసినప్పుడు నాకు తెలీదు, ఒకటే పోసాను. తర్వాత 2, 3, 4 పోయటం తెలిసిందనమాట. అలా పెంచుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే నేను వంట నా సొంతంగా నేర్చుకున్న వంటే కదా. అదే నేను మా ఇంట్లో చిన్నపిల్లను కదా, ఇంట్లో వండింది ఏం లేదు. ఏవో కొన్ని పదార్థాలు చేతొచ్చు అంతే తప్ప ఇవన్నీ నేను తర్వాత నేర్చుకున్నాను. నా అవసరాన్ని బట్టి నేర్చుకునేవే అనమాట. వేసేస్తున్నాను. ఈ బబ్బులు వస్తుంది చూసావా, ఇది పూర్తి ఉడుకు. ఇలా వస్తే మనకి పాకం దగ్గరకు వచ్చేస్తుంది, పూర్తిగా ఉడికేసినట్టుగా. దీన్ని వెంటనే పోర్ చేయకూడదు. ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి అప్పుడు మనం వేరే పాత్రలోకి మార్చుకోవాలి. వేడికి చక్కగా సెటిల్ అయ్యి నెయ్యి అంతా బాగా ఇదై వస్తుంది బయటికి. అంచులకి అంటుకోకుండా వచ్చేస్తుంది మనకి. నెయ్యి బయటకు వచ్చేసరికి ఇంకా ఉడుకు ఉంది కాబట్టి అంటుకుంటాం. అది అయిపోతే వచ్చేస్తుంది. ఇది చూడు, హోల్స్ లాగా వచ్చి నెయ్యి పైకి వస్తుంది చూసావా, అది వచ్చాక ఆపేసుకోవచ్చు. మొదట బుడగలు వస్తున్నాయా, ఇప్పుడు బుడగల నుంచి నెయ్యి చూడు ఎట్లా పైకి వస్తుంది. ఇంకొక నిమిషం ఉంచి తీసేసేయచ్చు. మనం ఏం చేద్దామంటే ఈ లోపల మన జీడిపప్పుని ఎత్తి దీని మీద వేసేద్దాం. మెల్లిగా సెటిల్ అవుతాయి అవే. తర్వాత ఏమో ఇలాచి పొడి పెట్టాం. మన దగ్గర మనం ఏం చేసాము, కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాం కదా. ఒకవేళ కుంకుమ పువ్వు లేదనుకున్నా ఏం పర్వాలేదు, తెల్లగా ఉంటుంది, మంచిదే. ఒకవేళ మీకు రంగే కావాలనుకుంటే ఫుడ్ కలర్ ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళు చేయొచ్చు. మీకు ఇంకో టిప్ నేనేం చెప్పానంటే, బీట్రూట్ జ్యూస్ ఒక 2 స్పూన్ల జ్యూస్ తీసి చిక్కటిది అంటే కోరేసి దాన్ని పిండేసామనుకో కరెక్ట్గా జ్యూస్ వస్తుందా, ఆ జ్యూస్ వేసుకోవచ్చు. పింక్ షేడ్లో వస్తుందట, హెల్దీయే కదా, అంతే, న్యాచురల్ థింగ్ కదా, కలర్స్ కన్నా మంచిదే కదండి. ఆపేద్దాం స్టవ్. అయిపోయింది చూడు, మన నెయ్యి అంతా వచ్చేసింది పైకి. స్టవ్ ఆపేసాము. ఇప్పుడు ఇలాచి వేస్తారా, ఏలకుల పొడి మామూలుగా తొక్కుతో సహా వేయొద్దమ్మా, ఎందుకంటే ఇది ప్రసాదం కదా. నా నియమాన్ని నేను చెప్తున్నాను, ప్రసాదంగా తిన్నటువంటి పదార్థంలో నుంచి ఉమ్మేయకూడదు. మనం ఇప్పుడు ఏలక తొక్కలు అందరూ మింగేయరు, ఉమ్మేస్తారు, అలా చెయ్యొద్దు. ఓకే, అయిపోయింది, ఆపేసాం కదా. ఇప్పుడు పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు వేసేద్దాం. ఈ స్టాండ్స్ కూడా వేసేయచ్చు. ఇంకా కాసేపటికి ఇంకా కొంచెం కలర్ వస్తుంది, చిన్న ఎల్లో కలర్ వచ్చింది చూడండి. ఆ కుంకుమ పువ్వు రేఖలు కనపడుతూ ఉంటే అందంగా ఉంటుంది. అమ్మవారికి కుంకుమ పువ్వు వేసిన నివేదన ఇష్టమని చెప్తారు, చాలా దేవాలయాల్లో వేస్తారు కూడా. కాబట్టి వేయండి ఒకవేళ కుదిరితే కనుక. కొంచెం ఖరీదు ఎక్కువ, కాస్త జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. కలర్ మారిపోయింది చూడు, మనం ఇంచుమించుగా ఫుడ్ కలర్ వేసిన సౌందర్యమే వచ్చేసింది దీనికి. రమ్మగారు బౌల్లో పెట్టుకుందామా అమ్మవారికి? అయిపోయింది కదా, పెట్టేద్దాం. చూడు, నేను కావాల్సిన బ్యూటిఫుల్ ఎల్లో కలర్ వచ్చింది చూసావా, చక్కగా బంగారు వర్ణం అంటారు చూస్తుంది, అట్లా వచ్చింది. ఈవెన్గా ఒకే రంగు వచ్చింది కదా. అవునండి. ఇదిగో ఈ రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు దీనికి ఇంకా ప్లేటింగ్ అందంగా కావాలంటే పైన ఇంకో 2 జీడిపప్పులు అలంకరించుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ రవ్వకి ఎంత పదార్థం చూడండి, నెయ్యి, పంచదార వల్ల. చక్కగా అమ్మవారి ముందు పెట్టుకొని నైవేద్యం సమర్పించి చల్లగా చూడమ్మని వేడుకుంటూ నమస్కారం చెప్పుకుంటే సరే. మళ్ళీ రేపు ఇంకో నైవేద్యంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ రమ్మ గారు. ఓకే జయ.